ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు, మన రక్షకుడు, మన కాపరి అయినటువంటి మంచి కాపరి అయినటువంటి యేసు క్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామంలో అందరికీ శుభములు. అందరూ బాగున్నారని తలంచుతున్నాం. మరి సమయంలో మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి 23వ కీర్తనలో కొన్ని మాటలు చూసుకుందాం. కీర్తన 23 6 వచనాలు ఉన్నాయి, చదువుకుందాం. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుతున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుతున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు. నీ దుడుకరయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొరుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ప్రేమను బట్టి ప్రభా, జీవం గల దేవుడవు, సజీవుడవు, మా రక్షకుడవు, మా కొరకు, మా పాపముల కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడవు, మా విమోచకుడవు ప్రభువా, మా కాపరి ప్రభువా, మీకు స్తోత్రములు. నాయన, ఈ సమయంలో మా ముందు ఇచ్చిన లేఖన భాగములపై మీకు అంత వందనాలు. ఈ లేఖన భాగముల ద్వారా ప్రభువా, మీరు అర్థవంతంగా మీరు మాతో మాట్లాడండి. ఓ ప్రభువా, మీరే మా గమనను స్వాధీనపరచుకోమని మీ దయగలను అసలు కబు చెప్పుకుంటూ మీ రక్త ప్రశ్న కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి కనపరిచి ప్రార్థించడి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము చూసినట్టయితే మొదటి వచనంలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మరి ప్రియమైన వాళ్ళరా, మరి నీ కాపరి నా కాపరి ఎవరున్నారు? యెహోవా నా కాపరి అయితే నాకు లేమి కలగదని ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఒక గొర్రెల కాపరిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఈయన ఎవరు అంటున్నటువంటి మాట అంటున్నది? దావీదు. ఈ దావీదు గొర్రెల కాపరి. ఆయన మంచి గొర్రెల కాపరి. ఆయన గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తుంటాడు? సితారా వాయిస్తూ ఉంటే గొర్రెలు వింటూ చక్కగా మేసేవట. మరి గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు మరి వచ్చినటువంటి సింహాన్ని సైతం చీల్చి చెండాడి గొర్రెలను రక్షించేవాడట. మనం ముందు భాగాల్లో చూసుకుంటే ఆ మాటలు మనం చూస్తాం. అటువంటి కాపరి అంటున్నటువంటి మాట ఇది. ఆయనే మంచి కాపరి. ఆయనే గొర్రెలను మంచిగా మేపుతూ గొర్రెలను సింహాల నోటి నుంచి తప్పించేవాడుగా ఉన్నటువంటి కాపరి అంటున్నటువంటి మాట ఏంటంటే, నా కాపరి, నాకొక కాపరి ఉన్నాడు అని అంటున్నాడు. ఆయన కాపరత్వంలో నేనున్నాను, నాకేమీ కొదవలేదు అంటున్నాడు. చూసిరా, ఈయన గొర్రెల కాపరే, ఈయన మంచి గొర్రెలకు మంచి కాపరే. ఆయన అంటున్నటువంటి మాట, ఆ కాపరి అంటున్నటువంటి మాట, నాకొక కాపరు ఉన్నాడు, ఆయన కాపరత్వంలో నేనున్నాను, నాకేమీ కొదవలేదు అంటే మనం ఇక్కడ చూసుకుంటున్నాము. ఈయనే మంచి కాపరి అనుకుంటే ఈయనను కాచేటువంటి ఆ కాపరి ఇంకెంత మంచి కాపరి ఉంటాడో మనం అర్థం చేసుకోవాలి. మనం ఈయనే మంచి కాపరి అనుకున్నాం, దావీదే మంచి గొర్రెల కాపరి అనుకున్నాం కదా. ఈయనను కాచేటువంటి కాపరి ఇంకెంత మంచి కాపరి ఉంటాడో కదా. అది కాపరి అంటే మందను కాచేవాడు. ఇదిగే కదా మనందరికీ ఊర్లలో గొర్రెలను ఏం చేస్తుంటారు? గొర్రెలను కాస్తుంటారు. కాపరి అంటే మందను కాచేవాడు, మందను మేపేవాడు, మందను నడిపించేవాడు, మందను విడిపించేవాడు.
మందను గమ్యం చేర్చేవాడు కాపరి అంటే. కాబట్టి నిజంగా మరి మనలో చాలామందికి ఎరికే ఈ గొర్రెలకు కాపరి ఎక్కడ నడుస్తుంటాడు? ముందు నడుస్తుంటాడు. చూశారా? వెనక నడవడు, ముందు నడుస్తుంటాడు. గొర్రెల కాపరి ముందు ఉంటాడు. ఇంకా అదే పందుల కాపరి అయితే ఎక్కడ ఉంటాడు చెప్పండి? వెనకాల ఉంటాడు. పందుల కాపరి వెనకాల ఉంటాడు. కాబట్టి నిజంగా ఇప్పుడు మనము ప్రశ్నించుకుంటే ఇంతకీ మనమెవరము? గొర్రెలమా లేకపోతే వెనక ఉండి కాయించుకుంటున్నామా? కాబట్టి గొర్రెల కాపరి, గొర్రెలైతే కాపరి చేత నడిపించబడతాయి. అది గుర్తుపెట్టుకోవాలి. గొర్రెలేమో కాపరి చేత నడిపించబడతాయి, పందులైతే కాపరినే నడిపిస్తాయి. మరి నీవు నేను ఏ మందులో ఉన్నాము అని ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే మనం దావీదు వల్ల అనగలుగుతామా? నా కాపరి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కాబట్టి మనం అనుకుంటే ఇక్కడ మరి నిన్ను ఎవరు కాస్తున్నారు? నిన్ను ఎవరు మేపుతున్నారు? నిన్ను మేపేదెవరు? నిన్ను నడిపించేదెవరు? నిన్ను విడిపించేదెవరు? నిన్ను గమ్యం చేర్చేదెవరు? ఇక్కడ దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇక్కడ మనం చూసినట్టయితే యెహోవా దేవుడు తన ప్రజల కాపరి అని రాయబడింది. మనం చూసిన మాట, తన ప్రజలకు ఆయన కాపరి, ఆయన కాపరి. యోహాను సువార్తలో మన యేసు ప్రభువు వారు కూడా ఒక మంచి మాట ఉంటాడు చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో, 10వ అధ్యాయం 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. అక్కడ యెహోవా దేవుడేమో తన ప్రజల కాపరి. ఇక్కడ యేసు ప్రభు ఆయన ఏంటంట? తాను గొర్రెలకు మంచి కాపరి. ఆ గొర్రెల కొరకు ఏం పెడతాడు? తన ప్రాణం పెడతాడు. కాబట్టి మనం ఈ లోకంలో మనం ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు మన కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టినాడు. మన కాపరి తన ప్రాణం పెట్టునంటే ఆయన సిలువ మరణాన్ని ఇక్కడ సూచిస్తున్నటువంటి మాట. 11వ వచనంలో ఆయన సిలువ మరణాన్ని సూచిస్తూ పలికినటువంటి మాట. కాబట్టి విశ్వాసాలకు ఇద్దరు వేరు వేరు కాపరులు లేరు, అలా ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదు. అందుకనే దావీదు ఏమంటున్నాడు? తను తాను ఒక గొర్రెగా భావించుకుంటున్నాడు. దావీదు తను గొర్రెగా భావించుకొని అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. తనకు తానుగా నేను ఒక గొర్రెను అనుకుంటున్నాడు. కాబట్టి క్రీస్తు విశ్వాసులంతా కూడా ఆయన గొర్రెలే. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి, ఆయన మీద నమ్మకం ఉంచి, ఆయన రక్తంలో విమోచించబడిన వారందరూ కూడా ఆయన గొర్రెలే. ఆయన వెల ఇచ్చి కొన్నటువంటి స్వార్జితం యేసు ప్రభు సిలువలో రక్తాన్ని కాచి ఆ రక్తం ద్వారా కొనుక్కున్నటువంటి ప్రతి విశ్వాసి కూడా ఆయన స్వాస్థ్యము, ఆయన గొర్రెలు. స్వభావ సిద్ధంగానైతే ఆయన గొర్రెలు కారు, స్వభావ సిద్ధంగా. కానీ వారి హృదయాల్లో దేవుడు జరిగించేటువంటి కార్యం వల్ల ఆయన గొర్రెలైనా. అది ఆ మాట చూడండి. ఎఫెసీ రాసిన పత్రికలో 2వ అధ్యాయము మనం 3వ వచనం నుంచి చూస్తే, వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు, మన శరీరాశిని అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రమేంటి. స్వభావ సిద్ధంగా మనం ఆయన గొర్రెలం కావు. మొట్టమొదలు అందరి వలనే స్వభావమే, మనిషి స్వభావమే పాపపు స్వభావం. బెల్లం స్వభావం ఏ విధంగా ఉంటుందంటే, బెల్లం స్వభావం తీయగా ఉంటుంది. కాబట్టి నిజంగా మానవుని యొక్క స్వభావం కూడా పాపమే. అదేవిధంగా స్వభావ సిద్ధంగా మనమందరం కూడా ఆయన గొర్రెలం కాము. కానీ ఆయన శిలువ కార్యం చేత,
ఆయన మన హృదయాల్లో జరిగించినటువంటి కార్యం వలన మనం ఏమైనాము, ఆయన గొర్రెలమైనాం. అందుకనే కింద రాయబడింది, ఏమంటున్నాడు, కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమైంటివి, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము. ఇక్కడ ఏం చేసినాడు దేవుడు? ఉచితమైన కృప ద్వారా మనం రక్షించి తన గొర్రెలు మన హృదయాల్లో కార్యం జరిగించి తన గొర్రెలుగా మనం చేసుకున్నాడు. కాబట్టి నిజంగా ఒక వ్యక్తి మనస్సులో, హృదయములో దేవుని కార్యం జరగకపోతే ఎవరు కూడా యేసు క్రీస్తును ప్రభు అని నమ్మరు, యేసుక్రీస్తులో నమ్మకం పెట్టుకోలేరు కూడా. కాబట్టి నిజంగా మనం ఆయన గొర్రెలంగా మారినాం అంటే దేవుడు మన హృదయాల్లో ఏం చేసినాడు? తన కార్యాన్ని జరిగించినాడు. ఆయన మీద నమ్మకం ఉంచడానికి, ఆయన గొర్రెలంగా మారడానికి, ఆయన రక్తంలో మనల్ని కడిగి ఆయన మీద విశ్వాసం ఉంచడానికి ఉచితంగా ఆయన ఇచ్చిన రక్షణకు పాత్రలుగా దేవుడు చేసినాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏమైనాము? ఆయన గొర్రెలమైనాం. అప్పుడు దావీదు అన్నట్టుగానే మనం కూడా ఇప్పుడు ఆయన తనకు తాను గొర్రెగా భావించుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని. ఇది ఇక్కడ మనం ఇప్పుడు ఏమైనాము? స్వభావసిద్ధంగా మనం ఆయన గొర్రెలం కాకపోయినప్పటికీ ఆయన సిలువలో చేసినటువంటి త్యాగాన్ని బట్టి, ఆయన చూపిన ప్రేమను బట్టి, ఆయన ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి కృపా వరాన్ని బట్టి, ఆయన రక్షణను బట్టి మనము ఆయన గొర్రెలమైనాం. కాబట్టి ఇప్పుడు మనము ఏం చేస్తున్నాము? ఆయన స్వరాన్ని విని, ఆయనలో నమ్మకం ఉంచి ఆయన్ను అనుసరిస్తూ ఉంటాం. అది విషయం. అందుకని ఇక్కడ రాబడింది యోహాను సువార్తలోనే 10వ అధ్యాయంలోనే, యోహాను సువార్త 10వ అధ్యాయంలోనే ఆ గొర్రెలు ఏం చేస్తాయి? ఆయన అనుసరిస్తాయి. 10వ అధ్యాయంలోనే 25 నుంచి చూస్తే, 27వ వచనం 25 నుంచి చూస్తే 10:25లో, అందుకు యేసు మీతో చెప్పింది కానీ మీరు నమ్మరు, నేను తన తండ్రి నామమందు చేయుచున్న క్రియలను నన్ను గురించి సాక్ష్యం ఇచ్చినవి, అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు గనక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నడిగిన నశింపవు, ఎవడనో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. కాబట్టి మనం ఇప్పుడు ఆయన గొర్రెలముగా ఏం చేస్తాము? ఆయన స్వరాన్ని వింటాము, ఆయనలో నమ్మకం ఉంచుతాము, ఆయనను అనుసరిస్తూ ఉంటాం. అప్పుడు అనొచ్చు, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, అంటే కొదువలేదు అని మనం అనవచ్చు. అప్పుడు అంటాం. ఎప్పుడు? ఆయన స్వరాన్ని వింటూ, ఆయనలో నమ్మకం ఉంచుతూ, ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు ఇక నాకు కొదవలేదు అనవచ్చు. నిజంగా కొదవ అంటే మన కాపరి మనకేం చేస్తాడు? కొదవ లేకుండా అన్నీ ఇస్తాడు. దీంట్లో సందేహమే లేదు. ఒక విషయాన్ని మనం ఎప్పుడు కూడా సందేహపడాల్సిన పని లేదు. మనం ఎప్పుడైతే ఆయన స్వరాన్ని వింటామో, ఆయనని వెంబడిస్తామో, ఆయన నమ్మకం పెడతామో, ఆయన అన్నీ మన కొరతలు ఏ కొదవ లేకుండా ఆయన తప్పకుండా తీరుస్తాడు. దీంట్లో సందేహం లేదు. కాకపోతే మనం కోరుకున్నవన్నీ ఇవ్వకపోవచ్చు, మనం కోరుకున్నవన్నీ కూడా ఇవ్వకపోవచ్చు. అయితే ఒక విషయం ఏంటంటే, ఆయనను అనుసరించి ఆయనలో నమ్మకం ఉంచితే మనకు అవసరమైన వాటన్నిటిని ఇస్తాడు. నాకు లేమి కలగదంటే నీకు అవసరం ఉంది, కొదవలో నీకు అవసరం ఉన్నది, కొదవ ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. నీకు అవసరం మనం అడిగేది చాలామంది ఏమడుగుతుంటాం? అనవసరమైన వాటిని అన్నీ అడుగుతుంటాం. అన్నీ ఇవ్వడు. అయితే నీకు ఏది ప్రాముఖ్యమైందో అది మాత్రం తప్పకుండా ఇస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. అది కొదవలే కదంటే తప్పకుండా ఇస్తాడు. అయితే మనలో కొంతమంది అనుకోవచ్చు, ఏంటిది మరి మన జీవితం అంతా కష్టాలే, శోధనలే, ఇబ్బందులే, ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటుంటారు. ప్రశ్నించుకోవచ్చు. చాలామంది విశ్వాసుల హృదయాల్లో ఈ క్వశ్చన్ వస్తుంది, ఎందుకు నేను విశ్వాసం ఉంచినాను,
మరి నాకెందుకు ఇలా అవుతుంది, ఈ కష్టాలు వస్తున్నాయి, ఈ శోధనలు, ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని ప్రశ్న ప్రతి ఒక్కరికి వస్తుంటుంది. అయితే మరి అది అందరి విషయంలో కాదు, అందరి విషయంలో కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఆయనను కాపరిగా కలిగి ఉంటారో వారి విషయంలో మాత్రమే. ఆయన కాపరిగా ఉంటే, ఆయన కాపరత్వంలో ఉంటే కొదవ ఉండదు. నీకేదో తక్కువ ఉందంటే ఆయన కాపరత్వంలో లేవు, ఆయన స్వరాన్ని వింటలేవు, ఆయన వెంబడిస్తలేవు, ఆయన నమ్మకం ఉంచలేవు ఆయన మీద. కాబట్టి ఆయనను కాపరిగా కలిగి ఉంటారో వారి విషయంలో మాత్రము. ఇంతకు మనము ఒకవేళ ఆయన మందలో ఉన్నామా, ఆయనేనా మన కాపరి అని మనం ప్రశ్నించుకుంటే, ఇంతకైతే నువ్వు గొర్రెవే అయితే కాపరి మనం అనుకుంటే, దావీదు ఏమనుకున్నాడు, తన తాను గొర్రెగా భావించుకున్నాడు. ఒకవేళ మనం ఇప్పుడు ఆయనే నా కాపరి అంటే మనం గొర్రెగా మారాలి, మనము గొర్రెగా ఉండాలి. అంతే. నువ్వు గొర్రెవైతే, గొర్రెకు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు గొర్రెకు కొన్ని లక్షణాలు ఉంటాయి. నిజంగా మనము నా కాపరి ప్రభు, నా కాపరి యెహోవా అని మనం అనుకుంటే నేను గొర్రెను. అయితే ఆ గొర్రెకు కొన్ని లక్షణాలు ఉంటాయి. గొర్రెకు కొన్ని లక్షణాలు. మొట్టమొదటిగా గొర్రె ముందు మంచి కాపరి, ప్రధాన కాపరి అంటే యేసయ్య ఉంటాడు. గొర్రె అయితే గొర్రెకు ముందు మంచి కాపరి, ప్రధాన కాపరి అంటే యేసయ్య ఉంటాడు ముందు. మనం గొర్రెలమైతే నిజంగా మనం ఆలోచించుకోవాలి, నేను గొర్రెను, నా ముందు యేసయ్య ఉన్నాడు, నా ముందు మంచి ప్రధాన కాపరి అంటే యేసయ్య నా ముందు ఉన్నాడు అని మనము ధైర్యం కలిగి ఉండాలి. రెండవదిగా, నీవు కాపరి యొక్క అడుగు జాడల్లో నడవాలి. నువ్వు గొర్రెవైతే కాపరి యొక్క అడుగు జాడల్లో నడవాలి. మూడవదిగా, నువ్వు ఆయన స్వరం వినాలి. నీవు గొర్రెవే అయితే ఆయన స్వరం వినాలి. ఇంకొకటి ప్రాముఖ్యమైన విషయం చూస్తాము, గొర్రెలకు ఏముండవు, కొమ్ములు ఉండవు. చూసారా, గొర్రెలకు కొమ్ములు ఉండవు. ఒకవేళ మనం గొర్రెవే అయితే ఆ గొర్రెల కొమ్ములు ఏం చేస్తాయి, కొంతమందికి హాని చేస్తాయి. గొర్రెలు ఇటు అన్నప్పుడు కొమ్ములు ఏం చేస్తాయి, ఇతరులకు హాని చేస్తాయి. కాబట్టి గొర్రెకు కొమ్ములు ఉండవు. అంటే మనము గొర్రెలమైతే, నీవు గొర్రెవే అయితే అట్లాంటి సాధు స్వభావం నీకు ఉండాలి. సాధు స్వభావం. నీ మాటలు కానీ నీ క్రియలు కానీ ఎవరిని గాయపరిచే విధంగా ఉండకూడదు. నీవు గొర్రెవే అయితే. అక్కడ దావీదు అన్నాడు, నాకు నేనుగా గొర్రెగా భావించుకుంటున్నాను, యెహోవా నా కాపరి అన్నాడు. ఇక్కడ నీవు గొర్రెవైతే ఎవరిని హాని చేసే విధంగా, ఎవరిని గాయపరిచే విధంగా ఉండకూడదు. తర్వాత ఇంకో విషయం చూస్తే, గొర్రెల విషయాలు చూస్తే, గొర్రెలు వాటి సంఖ్యాబలం వాటిని రక్షించదు. చూడండి, మందలో మరి ఒకవేళ మందలో ఒక గొర్రె ఉన్నా, లేకపోతే ఒక సమూహంగా ఒక్కొక్కసారి 100 కూడా ఉంటాయి గొర్రెలు, 100 గొర్రెలు కూడా ఉంటాయి. అమ్మో ఇక్కడ 100 గొర్రెలు ఉన్నాయి కాబట్టి నాకు అక్కడికి పోవడానికి వీలుండదు, వాటిని తినడానికి వీలుండదని తోడేయాలనుకుంటుందా? అనుకోదు. ఒక్క గొర్రె ఉన్నా అంతే, 1000 గొర్రెలు ఉన్నా అంతే, 1,00,000 గొర్రెలు ఉన్నా అంతే, తోడేలు పోతూనే ఉంటుంది, వాటిని బట్టి తింటూనే ఉంటుంది. ఒకవేళ మనం గొర్రెమే అయితే మన సంఖ్యాబలము మనకు ఉండకూడదు. అంటే మనం ఏమనుకుంటాం, ఒక్కోసారి నా వెనక వీళ్ళున్నారు, నా వెనక వాళ్ళున్నారు, నా వెనక ఏమున్నాయి, ఆస్తులు ఉన్నాయి, నా వెనక నా ధనం ఉంది, నా బలం ఉంది అని అనుకోవడానికి వీల్లేదు. నీవు గొర్రెవే అయితే నీ ఆస్తి పనికి రాదు, నీకున్నటువంటి బలగం పనికి రాదు, నీకున్న అండ పనికి రాదు, నీకున్న ఏది కూడా పనికిరాదు. ఆయనే నీ బలమై ఉండాలి. నీవు గొర్రెవైతే. తర్వాత గొర్రె ఏం చేస్తున్నారు కదా, స్వచ్ఛమైన నీరు తాగుతుంది. మరి మనం ఏం తాగుతున్నాం? స్వచ్ఛమైన నీరు. తర్వాత గొర్రె స్వచ్ఛమైన ఆకుపచ్చని మొక్కలను తింటుంది.
ఎండిన వాటిని, కుళ్ళిన వాటిని అసలు వాటి జోలికే పోవు. చూసిరా? అందుకనే స్వచ్ఛమైన అంటే యెహోవా నా కాపరి నాకులేమీ లేదు, పాచిక గల చోట్ల మాచికతో నడుపున్ అని పాడుంటుంది. అంటే అక్కడ పచ్చిక గల చోట్ల అంటే పచ్చని ఆకుపచ్చని మొక్కలను మాత్రమే అది తింటుంది. ఇంకో విషయం, గొర్రెలో మనం చూసుకుంటే అది బలవంతంగా తోసినా కానీ బురదలో పడదు. బలవంతంగా మనం పట్టి దాన్ని బురదలో దోద్దామన్నా కానీ అది ఇష్టపడదు. మరి మనం ఆ అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. అవకాశం కొరకు బురద అంటే ఆ బురదనే కాదు, బురద లాంటి పరిస్థితులు. కాబట్టి గొర్రెకు నీ గొర్రెవైతే దాంట్లో పట్టి తోసినా కానీ అందులోకి పోవడానికి ఇష్టపడద్దు. ఒకవేళ ఆ గొర్రె అందులో బురదలో పడ్డదే అనుకుందాం, ఆ బురదలో ఒక్క నిమిషం కూడా ఉండలేదు. గుర్తుపెట్టుకోండి, ఒక్క నిమిషం కూడా ఉండలేదు. ఆలస్యం అయితే దాన్ని చనిపోవడానికి సిద్ధపడుతుంది. మరి మనం సంవత్సరాల తరబడి దానిలోనే మన జీవితం. కాబట్టి మనం గొర్రెవైతే కాపరి మనకు యేసు ప్రభు మనం ముందు ఉండాలి. గొర్రెకు ఇంకొక ప్రాముఖ్యమైన గుణం ఉంటుంది. గొర్రెకు ఏం చేస్తాడు, కటికేవాడు ఏం చేస్తుంటాడంటే దాన్ని అన్ని గుంపు ఆడబెట్టి ఒకదాన్ని తీసుకొచ్చి దాన్ని కోస్తూ ఉంటాడు, మెడ నరికేస్తూ ఉంటాడు. మరి దాన్ని చూసినటువంటి మిగిలిన గొర్రెలు మరి పారిపోవాలి, లేకపోతే వాని మీద తిరగబడాలి. చూస్తాయి పాపంకి, తర్వాత నా వంతే ఉన్నట్టుంది, తర్వాత నేనే అన్నట్లుగా అక్కడే ఉంటాయి. కాబట్టి దేవుని కోసం ప్రాణం పోగొట్టుకోవాల్సడానికైనా సిద్ధంగా ఉండాలి గొర్రెవైతే. దేవుని కోసము ప్రాణం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉండాలి. ఇట్లా ఉండగలిగితే, ఇప్పుడు మనం అనుకున్నాం కదా, గొర్రెవైతే ఈ విధంగా గొర్రెకున్న లక్షణాలు అనుకున్నాం. ఇట్లా నీవు ఉండగలిగితే నిన్ను ఎట్లా నడిపించాలో ఆయనకు బాగా తెలుసు. గుర్తుపెట్టుకోండి, ఇక నీవు నడవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తాను. కీర్తన 32:8 ఉంటుంది. నిన్నెట్లా నడిపించాలనో ఆయనకు తెలుసు. కొన్నిటిని ఆ గొర్రె మందల్లో చూలు కట్టిన గొర్రెలను ఏ రీతిగా నడిపించాలో ఆయనకు తెలుసు. తర్వాత చిన్న చిన్న పిల్లలుంటే గొర్రె పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని వాటిని ఏ విధంగా నడిపించాలో ఆయనకు బాగా తెలుసు. ఏ విధంగా వాటిని పెంచాలో ఆయనకు తెలుసు. తర్వాత బలహీనమైన వాటిని ఎలా సంరక్షించాలనో ఆయనకు బాగా తెలుసు. ఇంకా కొన్ని ఉంటాయి గొర్రెలు నడవలేని, ఏ రీతిగా నడవలేని వాటిని ఏం చేస్తాడు ఎరికైనా గొర్రెలు కాపరి భుజాన్ని వేసుకుంటాడు, మోసుకుపోతుంటాడు. చూసిరా మీరు ఎప్పుడైనా చూసిరా? భుజాన్ని వేసుకొని. కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. ఎవరిని ఏ రీతిగా, బలహీనమైన వాటిని ఎట్లా, చిన్నదాన్ని ఎట్లా, నడవలేని వాటిని ఎట్లా, గాయపడ్డదాన్ని ఎట్లా, అన్నీ ఆయనకు తెలుసు. అన్నీ తెలుసు ఆయనకు. అందుకనే ఇదే కీర్తనకారుడు 139వ కీర్తనలో మనం చూసినట్టయితే అన్నీ తెలుసు అన్నట్టుగా మాడుతున్నాడు. చూడండి, 139వ కీర్తన 16వ వచనంలో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. అన్నీ తెలుసు ఆయనకు. ఇంకా ఈ కీర్తన మొదటి నుంచి చూస్తే నువ్వు కూర్చుంటుట, నువ్వు నడుచుట, నువ్వు పండుకొనుట, నువ్వు తినుట, నువ్వు ఆలోచన చేసుకుంటా, నీ నాలుకకు మాట రాకముందుకి అన్నీ తెలుసు ఆయనకు. కాబట్టి నిన్ను ఏ విధంగా పోషించాలి, నిన్ను ఏ విధంగా సంరక్షించాలి, నీ గాయాన్ని ఎట్లా కట్టాలి, అన్నీ ఆయనకు తెలుసు. ఎప్పుడు? ఈ భూమి మీద అడుగు పెట్టక ముందే నీవేమిటో, నీకొచ్చే సమస్యలేమిటో, వాటికి పరిష్కారములేమిటో అని తెలుసు. అది విషయం. ఎప్పుడు? నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాకముందు, అంటే నువ్వు భూమి మీద పడకముందుకే. మనం ఒక సందర్భం చూస్తాం. అబ్రహాం విషయమై, అబ్రహాము కత్తి
పైకి ఎత్తేంత వరకు దేవుడు స్పందించలేదు. చూసిరా, అయినా ఆ కత్తి ఇస్సాకు మెడ మీదకి దిగనీయలేదు. చూసిరా, మన జీవితంలో కూడా ఇదే జరగబోతుంది ప్రియమైన వాళ్ళరా. ఇంకా దేవుడు నాకు సాయం చేస్తలేడు అని అనుకుంటుండవచ్చు. సరి అయిన సమయంలో ఆయన స్పందిస్తాడు, సరి అయిన సమయంలో. కాబట్టి కలవరపడవద్దు, కృంగిపోవద్దు. గుండె నిబ్బరం కలిగి ఆయన ఆయన మన కాపరిగా కలిగి, ఆయన గొర్రె స్వభావం కలిగిన వారంగా మనం ఉంటే సరి అయిన సమయంలో ఆయన స్పందిస్తాడు. ఏ విధంగా ఇస్సాకును సరైన సమయంలో స్పందించి మెడ మీదకి కత్తి రానియలేదు. చూసిరా, అడిగిండు, నీకు నీవు ప్రేమించు నీ కుమారుణ్ణి నాకు ఇవ్వమన్నాడు. కానీ సరైన సమయంలో ఆయన మీద కత్తి పడనీయలేదు. ఎందుకంటే ఆయన నీ మంచి కాపరి. నీవు అటు ఇటు చూసి దారి తప్పిపోవద్దు ప్రియమైన వాళ్ళరా. దారి తప్పిపోతే ఏమైతే తిరిగినా, గొర్రె దారి తప్పిపోతే ఏమైంది, పొదల మాటన తొడేళ్ళు పొంచి ఉంటాయి. గొర్రె దారి తప్పింది, మందల నుంచి పక్కకు పోయింది అనుకోండి, మందలు పక్కకు పోతే తొడేళ్ళు పొంచి ఉంటాయి, నిన్ను ఎత్తుకుపోతాయి, ప్రాణం తీస్తాయి. తొడేలు ఏం చేస్తుంది? ఎత్తుకుపోయి ప్రాణం తీసేస్తుంది. కాబట్టి ఆయన మందలో నీ ఉంటే, ఆయన నీ కాపరిగా ఉంటే ఈ వాగ్దానాలన్నీ నీ సొంతం. ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకిచ్చినాడు. చూడండి 34వ కీర్తనలో, ఆయనే మన కాపరిగా ఉంటే, ఆయన మందలో మనం ఉంటే 34:10లో మంచి వాగ్దానం. సింహము పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కోదవ అయి ఉండదు. చూసిరా, మనం ఆయన మందులో ఉంటే, ఆయన మన కాపరిగా ఉంటే నాకు లేమి కలగదు. సింహం పిల్ల ఆకలిగానే ఉండవచ్చు ఒకవేళ, అయినా మనము ఏముందట, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎఫెసీ 4:19లో క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరం తీరుస్తారని వాగ్దానం ఉన్నది. తర్వాత ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, అడిగిన వాటికంటేను ఊహించిన వాటికంటేను అత్యధికంగా దయచేసే దేవుడు ఉన్నాడని అక్కడ వాగ్దానం ఉన్నది. కాబట్టి మనము ఆయన మందులో ఉంటే, ఆయనే మన కాపరిగా ఉంటే ఈ వాగ్దానాలన్నీ మనకే. కాబట్టి ఆయన మందులో చేరుదాం. ఒకవేళ ఇప్పుడు ఆయన మందులో లేకపోతే, ఇప్పుడు ఆయన మందులో చేరుదాం, ఆయన కాపరత్వం కింద ఉందాం. అట్లా ఉండగలిగితే, ఆయన మందులో చేరి ఆయన కాపరత్వంలో ఉండగలిగితే, ఎన్ని క్రూర మృగాలంటే సాతాను శోధనలు ఎన్నైనా వాటన్నిటి నుంచి విడిపించి గొర్రెల దొడిలోనికి ఆయన నడిపించగలడు. అంటే నిత్య జీవంలోనికి ఆయన నడిపించగలడు. కాబట్టి ఆయనే నా కాపరిగా ఉన్నాడు, ఆయన మందలో నేనున్నాను, ఆయన అడుగు జాడలో నేను నడుస్తున్నాను. అయినా నా జీవితంలో శోధనలు అని కొంతమంది అంటుంటారు. తప్పకుండా వస్తాయి శోధనలు ఎందుకు వస్తాయండి? తప్పకుండా శోధనలు వస్తాయి. శోధనలు పరీక్షలు, ఒక రకంగా చూస్తే పరీక్ష. అందుకని యాకోబు పత్రికలో ఒక మంచి వాగ్దానం ఉంటుంది చూడండి. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనంలో, శోధన సహించువాడు ధన్యుడు అని రాయబడింది. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువును ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ఇంతగా ఉన్నప్పటికీ, ఆయన మందలో ఉన్నప్పటికీ, ఆయన నా కాపరిగా ఉన్నప్పటికీ నాకు ఈ శోధనలు అని మన జీవితంలో ఉంటాయి పరిస్థితులు. ఎందుకంటే మనకు ఏముందట, జీవ కిరీటం పొందడానికి. మనం ఫర్ ఎగ్జాంపుల్ చదువుకుంటే, ఒక కుమ్మరవాని చేతిలో మట్టి ఉంటుందండి. ఆ మట్టి ఒక మంచి రూపం చేయడానికి ఆ మట్టిని ఎన్నిసార్లు తొక్కుతాడు, ఎన్నిసార్లు దాన్ని చేస్తాడు. ఒకవేళ మళ్ళా అనుకున్న రూపం రాకపోతే మళ్ళీ తొక్కుతాడు. అదేవిధంగా కంసాల చేతిలో బంగారం,
ఏ విధంగా ఉంటుంది? కంసాల చేతిలో బంగారం, దాన్ని కింద మంట పెడతాడు, దాన్ని సరైనటువంటి వన్నె వచ్చిన దాకా వేడి చేస్తాడు. అదేవిధంగా వజ్రం ఉంటుంది. ఆ వజ్రం ప్రకాశించాలంటే అది చెక్కబడాల్సిందే. కాబట్టి నిజంగా ఇంకో రాయిని తీసుకొని ఒక శిల్పం చేయాలంటే, మామూలుగా ఒక రాయిని తీసుకొని శిల్పం చేయాలంటే ఎన్ని సుత్తే ఉలి దెబ్బలు పడతాయి, ఉగనే రూపం వస్తుందా? కాబట్టి నీవు నేను పరిపూర్ణత చెందాలి అంటే శోధనలు సహించవలసిందే. ఎంతవరకు మరి? ఎంతవరకు? బాగానే ఉంది. ఎంతవరకు శోధనలు? ఎంతవరకు? ఇప్పుడు కుమ్మరాయన ఏం చేస్తాడంటే దాన్ని మంటలో పెడతాడు. మంటలు ఎప్పుడు మంట తీసేస్తాడు? అరే ఈ మంట ఇది ఎక్కువ అయితే ఇక కుండ పగిలిపోద్ది అనుకున్నప్పుడు మంట తీసేస్తాడు. అది బంగారం, అది పరిశుద్ధపరచబడిన తర్వాత అది ఇంకెక్కువ అయితే ఆవిరైపోద్ది అని చెప్పి వెంటనే ఏం చేస్తాడు? ఆ కొలిమిని ఆపేస్తాడు. కాబట్టి అదేవిధంగా నీవు నేను శోధనలు తట్టుకోలేని పరిస్థితి వస్తే ఆయన కలగజేసుకుంటాడు. అప్పుడు ఆయన కలగజేసుకొని ఆయనే మనల్ని రక్షిస్తాడు. ఎందుకంటే ఆయన అప్పుడు కలగజేసుకొని ఆయనే మనల్ని రక్షిస్తాడు, ఆయనే మనల్ని నడిపిస్తాడు, ఆయనే మనల్ని విడిపిస్తాడు. తర్వాత నిజంగా ఆయన మన కాపరుంటే ఎటువంటి అగ్నిగుండాలైనా సింహాల బోన్లైనా మరి మనకు ఏమీ చేయలేవు. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం ఎటువంటి పరిస్థితి దేవుడు తోడుగా ఉన్నటువంటి వారు ఎటువంటి పరిస్థితుల్లో వచ్చినప్పటికీ, శోధనలు సహించినప్పటికీ వారికి ఎలాంటి నష్టం కలగదు. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన మంచి కాపరి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన నిజమైన కాపరి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన మన ప్రధాన కాపరి అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతకంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన కొరకు ప్రాణం పెట్టినటువంటి కాపరి. మన కొరకు ప్రాణం పెట్టిన ఆయన మనకు నష్టం కలిగనిస్తాడా? మనల్ని నశించిపోనిస్తాడా? మన కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని మనము దావీదు చెప్పినట్లుగా మనం ధైర్యంగా చెప్పగలగాలి. పరిస్థితులు ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ ఆయన కాపరిగా ఉంటే ఆ పరిస్థితులన్నింటిలో నుంచి మనకు విజయం. మనం సహింపగలిగినంతకంటే ఎక్కువగా శోధింపనీయడు, శోధింపరిచినా దాంట్లో తప్పించుకోవడానికి మార్గం కలిగేస్తాడు అని 1 కొరింథీ 10:13 మనం చూస్తాం. మనం సహింపగలిగినంతకంటే ఎక్కువగా మనం సహింపనీయడు. ఎందుకంటే ఆయన మంచి కాపరి, ఆయన ప్రధాన కాపరి, ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన కాపరి. నిజంగా అలాంటి కాపరి మనం కలిగి ఉంటే, ఆ కాపరత్వంలోనికి మనం వస్తే, ఆ మందులోనికి మనం వస్తే మనం ఏ విషయంలో మనం చింతపడాల్సిన పని లేదు. అన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయనే మనల్ని నడిపిస్తాడు, ఆయనే మనల్ని ఆదరిస్తాడు, ఆయనే మనల్ని విడిపిస్తాడు, ఆయనే మనల్ని పోషిస్తాడు, ఆయనే మనల్ని సంరక్షిస్తాడు, జీవజలముల చింతకు నడిపిస్తాడు, నిత్య జీవంలోనికి నడిపిస్తాడు, పరలోకానికి నడిపిస్తాడు. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. మనం ఆయన మందలో ఉందుముగాక. ఆయన మనకు ప్రధాన కాపరిగా ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్.